ఓకే, ఒకసారి మళ్ళీ బ్రీఫింగ్ తీసుకుందాం. యాజ్ వి ఆల్రెడీ డిస్కస్డ్, ఫారెక్స్ ఈజ్ అ షార్ట్ ఫార్మ్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్. అడ్వాంటేజెస్ ఏంటి అంటే లార్జెస్ట్ మార్కెట్ ఇన్ ద వరల్డ్, కమిషన్స్ తక్కువ లేదంటే ఉండవు, అలాగే లాట్ సైజ్ చాలా చిన్న లాట్స్తో మనం స్టార్ట్ చేయొచ్చు. 24 అవర్స్ ఆడడం అనేది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా. ఇంకోటి, నో వన్ కెన్ మ్యానిపులేట్ ద మార్కెట్. అంటే స్టాక్ మార్కెట్లో ఆపరేటర్స్ గేమ్ నడుస్తుంటుందండి. అదే ఫారెక్స్లో అంటే హ్యూజ్ మార్కెట్ అవడం వల్ల నో వన్ కెన్ మ్యానిపులేట్ ద మార్కెట్. అండ్ లేవరేజ్ 1:50 నుండి 1:1000 లేవరేజ్ ఇచ్చే బ్రోకర్స్ ఉన్నారు. లిక్విడిటీ, హై లిక్విడిటీ వల్ల ఎప్పుడైనా మనం మార్కెట్లో ఎంటర్ అవ్వచ్చు లేదంటే ఎగ్జిట్ అవ్వచ్చు. డెమో అకౌంట్స్ ట్రేడ్ చేయడానికి మనకి మెయిన్ అవకాశం ఉంటుంది. పేపర్ ట్రేడింగ్ చేయొచ్చు. అంటే మీకు కాన్ఫిడెన్స్ వచ్చినంత వరకు కూడాను మీరు డెమో అకౌంట్ మీద ట్రేడ్ చేయొచ్చు. అయితే నేనైతే డెమో ట్రేడింగ్ అనేది వీలైనంత వరకు అవాయిడ్ చేయమని చెప్తానండి. బికాస్ ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఫారెక్స్ టెక్నికల్ అనాలిసిస్ గురించి. వాస్తవానికి టెక్నికల్ అనాలిసిస్ ఈజ్ లింక్డ్ విత్ సెంటిమెంటల్ అనాలిసిస్. అంటే మనం మనుషులు ఎట్లా బిహేవ్ చేస్తాం, మన ఎమోషన్స్ ఎట్లా ఉంటాయి, మన సెంటిమెంట్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా మార్కెట్లో ఇన్వాల్వ్ అవుతాయండి. సో డెమో అకౌంట్ చేసినప్పుడు ఎమోషన్స్ అనేవి ఇన్వాల్వ్ అవ్వవు. మీరు ఈరోజు $1,000 ఈక్విటీలో ఒక పెద్ద లాట్ కొట్టేసి 1 వీక్ క్యాంప్ వెళ్ళి తిరిగి రావచ్చు చక్కగా హ్యాపీగా. ఎందుకంటే ఈ మధ్యలో మీరు రిటర్న్ వచ్చేటప్పటికల్లా మీ అకౌంట్ డబుల్ అయిపోవచ్చు, లేదంటే కూడా జీరో అయిపోవచ్చు. డబుల్ అయిపోయినందుకు ఏమి హ్యాపీ ఉండదు, అలాగని జీరో అయిపోయినందుకు బాధ ఉండదు, ఎందుకంటే అది డెమో అకౌంట్ కనుక. అదే లైవ్ అకౌంట్లో అయితే ఎవ్రీ సెంట్ వచ్చినా పోయినా మన ఎమోషన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అందువల్ల డెమో అకౌంట్ కంటే కూడాను లైవ్ అకౌంట్లోనే చిన్న లాట్ సైజులతో ట్రేడ్ చేయడం బెటర్ అండి. బికాస్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ మెంబర్స్ డెమో అకౌంట్లో సక్సెస్ఫుల్గా చేసి లైవ్కి వచ్చేసరికి ఫెయిల్ అయిపోతుంటారు. అందువల్ల ఏంటంటే ఎమోషనల్స్ కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, రైట్ సార్? ఓకే, సో ఇవి అడ్వాంటేజెస్ ఆఫ్ ఫారెక్స్. సో ఫారెక్స్లో ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి? మనం మాట్లాడుతున్నది ఇంటర్నేషనల్ ఫారెక్స్ అండి. ఇందులో ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంటుంది. బికాస్ యుఎస్డి అనేది యూనివర్సల్ కరెన్సీ అది. సో మేజర్ పార్ట్ అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తాలూకా డాలర్ ఉంటుంది. తర్వాత యూకే కరెన్సీ మీకు ఇక్కడ ప్రతిదీ ఉంటుంది చూసుకోండి. గ్రేట్ బ్రిటన్ పౌండ్ జీబీపీ, ఆస్ట్రేలియా ఆస్ట్రేలియన్ డాలర్, జపాన్ యెన్, న్యూజిలాండ్ డాలర్, కెనడా కెనడియన్ డాలర్, స్విట్జర్లాండ్ స్విస్ ఫ్రాంక్స్, యూరోప్ యూరోస్. మీకు ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చినవన్నీ షార్ట్ ఫామ్స్: యుఎస్డి, జీబీపీ, ఏయుడి, జేపీవై, న్యూజిలాండ్, క్యాడ్, చెఫ్ అండ్ యూరో. సో ఈ 8 కంట్రీస్ ఇంటర్నేషనల్ ఫారెక్స్లో పార్టిసిపేట్ చేస్తాయండి. మెయిన్ వీటి తాలూకా కరెన్సీస్ ఇవి. సో ఒక ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ జరగాలంటే ఏంటి అవసరం అండి? ఒక ట్రాన్సాక్షన్ జరగాలంటే ఏం అవసరం చెప్పండి, చార్ట్లో చెప్పండి. ఒక ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ జరగాలి అంటే ఏం జరగాలి? అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్. ఓకే, అట్లా అని కాదు, అకౌంట్ అని కాదు. ఇప్పుడు మనం కరెన్సీ పేజ్లో ఉన్నాం. ఇక్కడ కరెన్సీస్ అండ్ కంట్రీస్ అండ్ కరెన్సీస్లో ఉన్నాం. ఒక ట్రాన్సాక్షన్ జరగాలంటే ఏం జరగాలి? ఇంకా ఎనీవన్? బయ్యింగ్ సెల్లింగ్. ఎస్, ఓకే. ఆ బయ్యింగ్ సెల్లింగ్ అంటే అక్కడ ఏం జరగాలి? అది ఎగ్జాక్ట్లీ సంజీవ్ గారు, బై వన్ కరెన్సీ అంటే 2 కరెన్సీల మధ్య ఎక్స్చేంజ్ జరగాలి.
అంతే కదా? రెండు కరెన్సీల మధ్యలో ఎక్స్చేంజ్ జరగాలి. ఒక కరెన్సీ ఇచ్చి ఇంకొక కరెన్సీ తీసుకోవాలి. అంతే కదా? సో ఇప్పుడు ఒక ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ జరగాలంటే రెండు కరెన్సీలు అందులో పార్టిసిపేట్ చేయాలి. అలా రెండు కరెన్సీలు పార్టిసిపేట్ చేసినట్లయితే దాన్ని కరెన్సీ పెయిర్ అని అంటారు. ఒక పెయిర్ అన్నమాట. యూ కెన్ సీ హియర్. ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇంటూ ఫారెక్స్, టూ కరెన్సీస్ ఆర్ రిక్వైర్డ్. దట్ ఈస్ కాల్డ్ ఎ పెయిర్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే యూరో యుఎస్డి, యూరోకి యుఎస్డికి మధ్యలో ఒక ట్రాన్సాక్షన్ జరగాలంటే యూరో యుఎస్డి అనే ఒక కరెన్సీ పెయిర్ మధ్యలో జరుగుతుంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యూరో యుఎస్డి అనే దాంట్లో యూరో అనేది ఫస్ట్ కరెన్సీ, ఇది దాన్ని బేస్ కరెన్సీ అని అంటాం. ఈ యుఎస్డి ఏదైతే ఉందో దాన్ని కోట్ కరెన్సీ అంటాం. అంటే ఫస్ట్ ఉన్న కరెన్సీని బేస్ కరెన్సీ అంటాం, సెకండ్ ఉన్న కరెన్సీని కోట్ కరెన్సీ అని అంటాం. అంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగింది అంటే బేస్ కరెన్సీ మీద బేస్ అయ్యి ట్రాన్సాక్షన్ జరుగుతుంది. క్లియరా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక యూరో యుఎస్డిని బై చేసాం అనుకోండి. నేను యూరో యుఎస్డిని బై చేశాను అంటే ఒక యూరోని బై చేసి దానికి ఈక్వివలెంట్ యుఎస్డిని సెల్ చేసినట్లు. సే ఫర్ ఎగ్జాంపుల్ 1 యూరో ఈజ్ ఈక్వల్ టు 1.2 యుఎస్ డాలర్స్ అనుకుందాం. ఇప్పుడు నేను ఒక యూరోని బై చేశాను అంటే దాని అర్థం ఒక యూరో యుఎస్డిని బై చేశాను అంటే ఒక యూరోని బై చేసి దానికి ఈక్వివలెంట్ కరెన్సీ అంటే 1.2 యుఎస్డి సెల్ చేస్తున్నట్లు. ఇందులో ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉందా అండి? అంటే కన్ఫ్యూజన్ ఉందా అని ఎందుకంటే అడిగాను. జనరల్గా మనం ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ప్రొవిజనల్ ట్రాన్సాక్షన్స్ వేరే. సపోజ్ మనం బజార్కి వెళ్ళి 20 రూపాయలు ఇచ్చి కిలో టమాటోలు కొన్నాం అనుకుందాం. ఆఫ్ కోర్స్ ఇప్పుడైతే 20 రూపాయలు కిలో టమాటాలు రావట్లేదు. బట్ వేరేస్ 20 రూపాయలు ఇచ్చి కిలో టమాటాలు కొన్నాం అనుకుందాం. అంటే ఇక్కడ ఏం చేసాం, 20 రూపీస్ అక్కడ షాప్ కీపర్కి ఇచ్చి కిలో టమాటోలు కొన్నాం. జనరల్గా మనం ఏమంటామంటే 20 రూపాయలు ఇచ్చి కేజీ టమాటోలు కొన్నాం అంటాం. కానీ వాస్తవానికి జరుగుతుంది ఏంటంటే మనం 20 రూపాయలు అమ్ముతున్నాం, కేజీ టమాటోలు కొంటున్నాం. అదే అక్కడ షాప్ కీపర్ వెర్షన్లో చూసుకున్నట్లయితే అతను 20 రూపాయలు కొనుక్కుంటున్నాడు, కేజీ టమాటోలు అమ్ముతున్నాడు. యాక్చువల్గా జరుగుతుంది అదే. అయితే కరెన్సీకి ప్రొడక్ట్కి మధ్యలో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మనం అట్లా దాన్ని కాల్ చేయం కనుక ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కరెన్సీ, ఒక కరెన్సీ మనం కొన్నాము అంటే సెకండ్ కరెన్సీని అమ్మినట్లు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఫ్యూచర్లో మనం కొన్ని ట్రేడింగ్లు చేసినప్పుడు ఏ కరెన్సీని కొంటున్నాం, ఏ కరెన్సీని అమ్ముతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల గుర్తుపెట్టుకోండి, ఒక కరెన్సీ పెయిర్లో ఫస్ట్ కరెన్సీ ఏదైతే ఉందో దాన్ని మనం ఒకవేళ ఈ పెయిర్ని బై చేసామంటే ఫస్ట్ కరెన్సీని బై చేసి సెకండ్ కరెన్సీని అమ్మినట్లు. ఒకవేళ సెల్ చేసామనుకోండి, ఒక యూరో యుఎస్డి సెల్ చేస్తే ఫస్ట్ కరెన్సీ యూరోని సెల్ చేసి దానికి ఈక్వివలెంట్ గా ఉండే యుఎస్ డాలర్స్ ని బై చేసినట్లు. క్లియరా? ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఫండమెంటల్ గా ట్రేడ్ చేసినప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ కరెన్సీ స్ట్రాంగ్ గా ఉంది అంటే ఆ కరెన్సీని బై చేయాలని చూస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర ఫండమెంటల్ గా యుఎస్డి స్ట్రాంగ్ గా ఉందని మీకు అనిపించింది. యుఎస్డి కొనాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి ఎవరైనా? ఈ యూరో యుఎస్డి పెయిర్లో ఇప్పుడు నేను యుఎస్డి కొనాలి అంటే ఏం చేయాలి? ప్లీజ్ రెస్పాండ్. షార్ట్, ఎస్, సెల్. యూరో యుఎస్డిని సెల్ చేయాలని సంజయ్ గారు చెప్పారు. ఇంకా ఎనీవన్? యుఎస్డిని కొనాలి, యూరో యుఎస్డి అనే కరెన్సీ పెయిర్లో మనం యుఎస్డిని కొనాలి అంటే ఏం చేయాలి? ఎనీవన్ రెస్పాండ్ అవ్వాలి సార్. ఏమైందండి, మిగతా వాళ్ళ చార్ట్ సెషన్స్ పనిచేయట్లేదా? ఓకే. సో ఒక యుఎస్డిని ఇప్పుడు మనం బై చేయాలి అంటే యూరో యుఎస్డిని సెల్ చేయాలి. సో ఇప్పుడు యూరో యుఎస్డి గురించి ఎంతవరకు మాట్లాడాం. ఇలా ఎన్ని కరెన్సీ పెయిర్లు ఉన్నాయి?
టోటల్ కరెన్సీ పెయిర్స్ ఎన్ని ఉన్నాయి ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? ఓకే, ఎనీవన్? టోటల్ కరెన్సీ పెయిర్స్ ఎన్ని ఉన్నాయి? ఓకే, యా, ఇంకా ఎనీవన్? సంజీవ్ గారు ఒకరే రెస్పాండ్ అవుతున్నారు. వాట్ అబౌట్ వినయ్, మాధురి, మూర్తి గారు, సత్యనారాయణ మూర్తి గారు, అనసూయ గారు? ఏమన్నా ఐడియా ఉందా? ఐడియా ఉంటే ఎస్. ఓకే, సంజీవ్ గారు 8 కాదు, 64 కాదండి. యాక్చువల్గా టోటల్ కరెన్సీ పెయిర్స్ అయితే 28. అవి ఎట్లా అనేది చెప్తాను. కరెన్సీ పెయిర్స్లో యాక్చువల్గా 3 రకాలు ఉన్నాయి. అందులో 3వ రకం అనేది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. మెయిన్ 2 ఏంటంటే మేజర్స్ అండ్ మైనర్స్. మేజర్ అంటే ఏంటండి? ఎనీవన్? మేజర్ కరెన్సీ పెయిర్ అంటే యుఎస్డి అనేది ఏ కరెన్సీ పెయిర్? నో, నాట్ మోస్ట్లీ ట్రేడెడ్, నాట్ 8, నాట్ మోస్ట్ సెల్లింగ్ కరెన్సీ కాదు. యుఎస్డి ఏ పెయిర్లో ఉంటుందో దాన్ని మేజర్ కరెన్సీ పెయిర్ అని అంటారండి. యుఎస్డి ఏ పెయిర్లో ఉంటుందో దాన్ని మేజర్ పెయిర్ అని అంటారు. మేజర్. ఇప్పుడు మనం 8 కంట్రీస్ అనుకున్నాం. ఇక్కడ 8 కంట్రీస్ ఉన్నాయి కనుక ఈ యుఎస్ డాలరు మిగతా 7 కంట్రీలతో కానీ క్రాస్ చేసినట్లయితే 7 మేజర్ కరెన్సీ పెయిర్లు వస్తాయి. అంతేనా? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి జీబీపీతో, ఏయుడితో, జపాన్తో, జపాన్ యెన్తో, న్యూజిలాండ్ డాలర్, కెనడియన్ డాలర్, చెఫ్ కరెన్సీ అండ్ చెఫ్ అండ్ యూరో. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు పెయిర్స్ ఇచ్చాను చూడండి. మేజర్ కరెన్సీ పెయిర్స్: యూరో యుఎస్డి, జీబీపీ యుఎస్డి, యుఎస్డి జేపీవై, ఏయుడి యుఎస్డి, న్యూజిలాండ్ యుఎస్డి, యుఎస్డి క్యాడ్ అండ్ యుఎస్డి చెఫ్. ఈ 7 కరెన్సీ పెయిర్స్ ని కూడాను మేజర్ కరెన్సీ పెయిర్స్ అని అంటామండి. అలాగే ఇప్పుడు అనసూయ గారు చెప్పినట్లు ఈ కరెన్సీస్ ఎక్కువ ట్రేడ్ అవుతుంటాయి కూడా. ఎందుకంటే యుఎస్ డాలర్ ఏ కరెన్సీ పేరులో ఉందో అది న్యాచురల్ గానే హై వాల్యూమ్స్ లో ట్రేడింగ్ లో ఉంటుంది. బికాస్ దట్ ఈస్ యూనివర్సల్ కరెన్సీ. అందువల్ల మోస్ట్ సెల్లింగ్ కరెన్సీ పెయిర్స్ అవే. కానీ యుఎస్డి ఉన్న ఏ కరెన్సీ పేరులో ఉంటే దాన్ని మేజర్ కరెన్సీ పెయిర్ అని అంటాం. నెక్స్ట్ మైనర్ ఆర్ క్రాస్ కరెన్సీ పెయిర్స్ అని అంటాం. యుఎస్డి కాకుండా మిగతా 2 కరెన్సీలు అక్కడ ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ లో పార్టిసిపేట్ చేశాయో దాన్ని మైనర్ కరెన్సీ పెయిర్ ఆర్ క్రాస్ కరెన్సీ పెయిర్ అని అంటాం. ఇవి 21 పెయిర్స్ వస్తాయండి యాజ్ పర్ ప్రాబబిలిటీ. ఎందుకంటే యూరో ఆల్రెడీ యుఎస్డితో పెయిరింగ్ అయ్యింది కనుక మిగతా 6 కంట్రీలతో చేసినట్లయితే 6 పెయిర్లు వస్తాయి. తర్వాత నెక్స్ట్ కరెన్సీ 5 పెయిర్లు అంటే 11, నెక్స్ట్ 4 15, నెక్స్ట్ 3 18, నెక్స్ట్ 2 20, నెక్స్ట్ 1 21. 21 ప్లస్ అంటే మైనర్ కరెన్సీ పెయిర్స్ 21 అండ్ మేజర్స్ 7, టోటల్ 28 కరెన్సీ పెయిర్స్. చూసుకోండి ఇక్కడ మైనర్ కరెన్సీ పెయిర్స్ ఇవన్నీ కూడాను 21 కరెన్సీ పెయిర్స్ వస్తాయి. ఓకే, అయితే బిగినింగ్ లో మనం ట్రేడ్ చేసేటప్పుడు ఓన్లీ మేజర్స్ చేసుకుంటే సరిపోతుంది. మైనర్స్ వరకు వెళ్లాల్సినంత అవసరం లేదండి. కొద్ది కొద్దిగా మనం ప్రొఫెషనల్ అవుతున్న కొద్దీ మైనర్ కరెన్సీ పెయిర్లో కూడా వెళ్ళొచ్చు. బిగినింగ్ లో ఎంత తక్కువ చార్ట్స్ లో అనలైజ్ చేస్తే అంత పెర్ఫెక్షన్ వస్తుంది. ఓకే, ఇంకొక కరెన్సీ పెయిర్ కూడా ఉంది, ఎగ్జోటిక్ కరెన్సీ పెయిర్. ఇది ఎగ్జోటిక్ అంటే ఇందులో ముందు మనం చెప్పుకున్న కంట్రీస్ యుఎస్డి తప్ప ఇంకేం ఉండవండి. సింగపూర్ కరెన్సీ, లేదనుకుంటే హాంకాంగ్ కరెన్సీ, లేదంటే సౌత్ ఆఫ్రికన్ కరెన్సీ, ఇట్లాంటివి యుఎస్డితో ఎప్పుడైతే పెయిరింగ్ అవుతాయో దాన్ని ఎగ్జోటిక్ పెయిర్ అని అంటాం. వీటిని సాధారణంగా ఎవరు ట్రేడ్ చేయరండి. మనకి ఇవి అవసరం లేదు. ఇది ఓన్లీ గుడ్ టు నో ఇన్ఫర్మేషన్ అంతే, అంతకుమించి దీంతో మనకి ఏమాత్రం పని లేదు. ఎందుకు అంటే ఇక్కడ స్ప్రెడ్ అనేది ఎక్కువ ఉంటుంది. స్ప్రెడ్ ఏంటనేది నెక్స్ట్ సెషన్లో చెప్తాను. అందువల్ల ఈ పెయిర్స్లోనైతే మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ చెయ్యం. దిస్ ఈజ్ ఓన్లీ గుడ్ టు నో ఇన్ఫర్మేషన్. ఓకే, కొన్ని బ్రోకర్స్ దగ్గర ఈ పెయిర్స్ ఉంటాయి కానీ జనరల్గా మనం అయితే ఇందులో మనం
పార్టిసిపేట్ చేయం. ఓకే, యా. సో ఇప్పటి వరకు ఉన్న సెషన్లో ఎనీ డౌట్స్? ఒకసారి ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి టెస్ట్ చేయండి. యా, అవన్నీ కమిషన్ కాస్ట్ అవన్నీ నెక్స్ట్ సెషన్లో చెప్తాను సార్. అవి మొత్తం అంతా వస్తుంది. అది వాట్ ఈస్ స్ప్రెడ్, ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ వన్ బై వన్. ఇంకొకటి నేను మీకు అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీకు టోటల్ ఫారెక్స్ రిలేటెడ్గా ఎనీ డౌట్స్ ఉన్నా సరే అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఒక పేపర్ మీద రాసుకుంటుండండి. సబ్జెక్ట్ వైజ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఆ రోజు సబ్జెక్టుకు అనుగుణంగా ఉన్న డౌట్స్ ఆ రోజు క్లారిఫై అయిపోయిందా, ఓకే. లేదనుకుంటే అదే ఒకసారి సెషన్ ఎండింగ్లో ఒకసారి నాకు అడగండి, చెప్తాను. ఆ సబ్జెక్టుకి సంబంధించినవి కాకుండా ఫ్యూచర్ డౌట్స్ ఏ ఉన్నా సరే ప్రతి ఒక్కటి కవర్ అవుతుంటాయి. ఫైనల్గా మనకు సెషన్ కంప్లీట్గా మనం ఎండ్ అవుతున్న టైంలో మిగతా డౌట్స్ ఏమైనా ఉన్నా క్లారిఫై చేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే మీకు ఈ నోట్స్ అంతా వస్తుంది కాబట్టి మీరైతే ఇదేది నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం తెలుసుకోబోతున్నాం. ఇంతవరకు మనం వాట్ ఈజ్ ఫారెక్స్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఫారెక్స్, ఏ కంట్రీస్ ఏ కరెన్సీస్ పార్టిసిపేట్ చేస్తాయి, పెయిర్ అంటే ఏంటి, ఎన్ని రకాల పెయిర్స్ ఉన్నాయి, అందులో ఎన్ని పెయిర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు హూ పార్టిసిపేట్ ఇన్ ద మార్కెట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఫారెక్స్ మార్కెట్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది యాక్చువల్గాను ఎవరు పార్టిసిపేట్ చేస్తారు, ఎవరైనా చెప్పగలరా? ఆల్రెడీ చూపించాను కొద్దిగా స్క్రీను, పర్వాలేదు. ఎనీవన్? ఎస్, మిగతా వాళ్ళు టకా కొట్టాలి సార్ టైపు. ఆల్రెడీ స్క్రీన్ నేను చూపించాను కూడాను. సెంట్రల్ బ్యాంక్స్, ఎస్. ఇంకా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్టర్స్, ఇండివిజువల్ పర్సన్స్, ఎస్. ఇంకా ఓకే, ఆల్రెడీ మీరు ఇంచుమించుగా ఆన్సర్స్ ఇచ్చేశారు. గుడ్. ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్స్, సెకండ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్, ఎస్. థర్డ్ ఎక్స్పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్, ఫోర్త్ ఇండివిజువల్ ట్రేడర్స్ జస్ట్ లైక్ యూ అండ్ మీ. ఓకే, దీని గురించి ఇన్ డెప్త్ రేపు డిస్కస్ చేద్దాం. ఈరోజు ఓకే, ముందు చిన్నది మీకు చూపిస్తాను. చూపించిన తర్వాత టైం ఉన్నట్లయితే దాని మీద డిస్కస్ చేద్దాం, లేదంటే రేపు డిస్కస్ చేద్దాం. అయితే ఫారెక్స్లోకి ఇందాక ఆల్రెడీ నేను ముందుగానే చెప్పాను, కానీ ఒక్కసారి మీరందరూ కూడాను వై యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఫారెక్స్ ఒక్కసారి నాకు రిప్లై ఇవ్వండి. మీరు ఫారెక్స్లోకి ఎంటర్ అవ్వడానికి గల రీజన్ ఏంటి? టెక్స్ట్. ప్యాషన్, గుడ్. టు గెయిన్ నాలెడ్జ్ అబౌట్ ద మార్కెట్, అనసూయ గారు, రైట్. ఇంకా టెక్స్ట్ టు ఎర్న్ మనీ, ఎస్. ఇంకా యా, అది ఓకే. అది అంటే అసలు మనం మార్కెట్లోకి ఎందుకు ఎంటర్ అవుతాను, ఫారెక్స్ మార్కెట్లోకి ఎందుకు ఎంటర్ అవుతాను? సమ్వన్ సెడ్ ప్యాషన్, సమ్వన్ సెడ్ టు గెయిన్ నాలెడ్జ్, అండ్ సమ్వన్ సెడ్ టు మేక్ మనీ. వాట్ ఎల్స్? మాధురి? Why you want to learn about Forex? Because 24 hours trading, yes. ఫస్ట్ అయితే సంజీవ్ గారు అన్నట్లు అది ప్యాషన్ అవుతుంది, లేదంటే టు మేక్ మనీ. ఎందుకంటే
నాలెడ్జ్ గెయిన్ చేసినా సరే, అండ్ వీ వాంట్ టు మేక్ మనీ. సో మనీ ఎర్న్ చేయడానికే మనం మెయిన్ ఫారెక్స్ లోకి ఎంటర్ అవుతున్నాం, ఎనీ ఫైనాన్షియల్ మార్కెట్. అయితే ఇక్కడ ఉన్న అడ్వాంటేజెస్ బట్టి వీఆర్ టాకింగ్ అబౌట్ ఫారెక్స్. ఓకే, సో ఇందానే చెప్పినట్లుగా మనీ ఎర్న్ చేయడానికే మనం మార్కెట్లోకి ఎంటర్ అయినా సరే, ద ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ నాట్ టు మేక్ లాసెస్, సెకండ్ ప్రయారిటీ ఓన్లీ టు మేక్ ప్రాఫిట్స్. ఓకే, సో ఇక్కడ మేకింగ్ ప్రాఫిట్స్ అనేది మనం ఎట్లా చేయాలి? ఇక్కడ చాలా మంది, నేను ఇందానికి మీకు చెప్పాను, కొద్దిగా మనం యాటిట్యూడ్ ఒకసారి చేంజ్ చేసుకోవాలి యాజ్ ఎ ట్రేడర్. వాటి గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మీలో కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. మేడం అనసూయ గారు ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో ఉన్నట్లున్నారు. సో మీరు ఎట్లా ట్రేడింగ్ చేస్తున్నా సరే, ఏదైనా సరే, ఆల్రెడీ మీకంటూ ఒక మైండ్ సెట్, ఒక యాటిట్యూడ్ ఉంటే ఓకే, లేదనుకుంటే వీ నీడ్ టు చేంజ్ అవర్ యాటిట్యూడ్ ఫస్ట్. మనీ ఎర్న్ చేయడానికే వచ్చాము, బట్ నాట్ ఈజీ మనీ ఆర్ క్విక్ మనీ, ఇది గుర్తుపెట్టుకోండి. ఓవర్ నైట్లో ఎర్న్ చేయడానికి కాదు. రెండోది, మనం ఎవరైనా మనకి చెప్పినా, ఇంకొక వేరే వేలో మనం ఏమన్నా విన్నా సరే, ఎనీ ఫైనాన్షియల్ మార్కెట్, ఫారెక్స్ కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు, మంత్లీ డబుల్ చేయొచ్చు, మంత్లీ 50% తీయొచ్చు, ఇట్లాంటివి నమ్మకండి. ఆ కాన్సెప్ట్తోనైతే మార్కెట్లోకి ఎంటర్ అవ్వకూడదు ఎప్పుడు కూడాను. మనకి సేఫ్గా ట్రేడ్ చేస్తూ మంత్లీ 10 to 20% తీయగలిగితే వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. ఎస్ ఆర్ నో? 10 to 20% సఫిషియంట్ అనేది ఎవరెవరు? ఎస్ ఆర్ నో చెప్పండి. 10 to సంజీవ్ గారు ఎస్, ఇంకా వినయ్ ఎస్, ఇంకా ఎగ్జాక్ట్లీ ఎస్. అయితే 10 to 20% అనేది సేఫ్గా ఎర్న్ చేయొచ్చు అండి. సేఫ్ ట్రేడింగ్ అంటే జస్ట్ లైక్ మీరు ఒక 50 కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ని బైక్ మీద డ్రైవ్ చేస్తూ రీచ్ అవ్వాలనుకోండి. మన యావరేజ్ స్పీడ్ని బట్టి గంటకి 60 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తే 1 అవర్లో రీచ్ అవ్వచ్చు, గంటకి 50-60 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తే. లేదు, గంటకి 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తే హాఫ్ అన్ అవర్లో కూడా రీచ్ అవ్వచ్చు. బట్ వేరేస్ హాఫ్ అన్ అవర్లో రీచ్ అయినప్పుడు, 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళినప్పుడు డెస్టినేషన్ చేరడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయో, హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా అంతే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈజ్ ఇట్ నాట్? అట్లా కాకుండా యావరేజ్ స్పీడ్ 40-50 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళినప్పుడు డెస్టినేషన్ చేరడానికి మనకు అంత ఎక్కువ అవకాశం ఉంది. ఇక్కడ ఫైనాన్షియల్ మార్కెట్ కూడా అంతే. కంఫర్టబుల్గా ట్రేడ్ చేస్తూ హౌ యూ కెన్ మేక్ మనీ. ఇక్కడ నాది ఒక అకౌంట్ నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. అంటే హౌ ఫార్ వీ కెన్ డూ దిస్. ఇది యాక్చువల్గా నాది మ్యామ్ అకౌంట్, ఇది మల్టిపుల్ అకౌంట్ మేనేజ్మెంట్. యాక్చువల్గా ఇట్స్ ఎ స్మాల్ అకౌంట్. 1558 and 272 అంటే $1560, $1630 and $1830 అకౌంట్. ఇది 9th November, ఈ నెలలోనే తీసుకున్నది. 9th November అంటే ఆల్మోస్ట్ 20 days అయ్యింది ఇది. ఓకే, ఈ అకౌంట్ను చూసుకున్నట్లయితే ఇందులో ఒక టూల్ను వాడాను నేను, అలాగే ఒక 2 స్ట్రాటజీస్ అప్లై చేశాను. వాటిని బేస్ చేసుకుని ట్రేడ్ చేసినట్లయితే $258 ప్రాఫిట్. నవంబర్ 9th నుండి ఈ రోజు వరకు, అంటే ఇంకా 1 month కంప్లీట్ అవ్వలేదు. $1,800 అకౌంట్లో $258 ప్రాఫిట్ ఉంది. అయితే అఫ్ కోర్స్ ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ట్రేడ్స్, ఓపెన్ ట్రేడ్స్ ఉన్నాయి, అవి ఒక $60 లాస్లో నడుస్తున్నాయి. అంటే ఫ్లోటింగ్ లాస్ పక్కన పెడితే $200 ప్రాఫిట్. $1,800 అకౌంట్కి $200 ప్రాఫిట్ అంటే ఎంత పర్సెంటేజ్ అండి? $1,800 అకౌంట్లో $200 ప్రాఫిట్ అంటే పర్సెంటేజ్ ఎంత? ఎనీవన్? నాట్ 20, 11%. 1800 మీద కదా, 1000 మీద కాదు యాక్చువల్గా. సో 1800 మీద $200 ప్రాఫిట్ కనుక
11% ప్రాఫిట్ ఇన్ 20 days. ఓకే, అయితే అలాగని ఇక్కడ 11% ప్రాఫిట్ తీయడం కోసం నేనేమి గంటకి 100 కిలోమీటర్ స్పీడ్లో బండిని డ్రైవ్ చేయలేదండి. యూ కెన్ సీ ద హిస్టరీ హియర్. ట్రేడ్స్ అన్నీ కూడా 0.01 ఇవి లాట్ సైజులు ఏంటి అనేది మీకు తర్వాత నెక్స్ట్ సెషన్లో ఎవ్రీథింగ్ కవర్ అవుతుంది. కానీ ఇక్కడ మీకు లాట్ సైజులు ఆల్రెడీ సంజీవ్ గారు కొంతమందికి ఐడియా ఉండొచ్చు. 0.01, 0.03, 0.01, 0.02లే. ఇది ఈవెన్ అంటే గంటకి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళడం అండి. యాక్చువల్గా అయితే నాట్ ఈవెన్ 50 కిలోమీటర్ స్పీడ్, గంటకి 20-30 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నట్లు యాక్చువల్గా ఈ లాట్ సైజులు కానీ మీరు చూసినట్లయితే. ఓకే, మీరు ఇక్కడే కాదు, మీరు మొత్తం అకౌంట్ హిస్టరీ చూడొచ్చు. యాక్చువల్గా ఒక అకౌంట్లోనండి ఈరోజే $55 అంటే ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు విత్డ్రా చేయడం కూడా జరిగింది. ఇందులో అండి ఈరోజు ఫస్ట్ కదా, ఎందుకంటే ఫస్ట్ ప్రాఫిట్ తీసేయాలనే కాన్సెప్ట్ మీద $55 ప్రాఫిట్ తీయడం జరిగింది. ఓకే, ఎనీవే యూ కెన్ సీ ద 0.02, 0.05, 0.05 అన్ని కూడాను 0.02లే ఉంటాయి. 01 హైయెస్ట్ ట్రేడ్ ఇన్ దిస్ అకౌంట్ హిస్టరీ ఈజ్ 0.1. చూస్తున్నారు కదండి, ఇదిగోండి ఇక్కడ 0.1 అనేది హైయెస్ట్ లాట్ సైజ్. 1, 2, 3, దట్స్ ఇట్. హైయెస్ట్ లాట్ సైజులు 0.3లు వేసినవి 3 ట్రేడ్లు అండి. మిగతావన్నీ 0.02, 0.03, 0.04, 0.01లు చాలా మీరు చూడొచ్చు. ఓకే, అయితే ఇక్కడ మీరు అకౌంట్లో హిస్టరీలో చూస్తే కొన్నింటికి స్టాప్ లాస్లు ఉన్నాయి, కొన్నింటికి స్టాప్ లాస్లు లేవు. ఇవి కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ సెషన్లో మనం ఇవన్నీ నేర్చుకుంటాం. కాకపోతే మరి వీటిల్లో స్టాప్ లాస్ ఎందుకు పెట్టలేదు, నేను మీకు ఇప్పుడు ఏవైతే నేను ఒక టూల్ వాడాను, 2 స్ట్రాటజీస్ అప్లై చేసి ఈ ట్రేడింగ్ చేస్తున్నాను. మీకు సెషన్ ఎండింగ్లోకి వచ్చేసరికి ఆ స్ట్రాటజీస్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను కూడా. ఓకే, ఏ స్ట్రాటజీ మీద నేను ఇప్పుడు అకౌంట్ చేస్తానో అది మీకు ఆ స్ట్రాటజీస్ కూడా ఓపెన్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సమ్ ఆఫ్ దెమ్ స్టాప్ లాసులతో ఉన్నవి, కొన్ని స్టాప్ లాసులు లేకుండా ఉన్నవి. ఓకే, సో ఇది మీకు ఇప్పుడు అకౌంట్ ఎందుకంటే చూపించాను, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మన మైండ్ సెట్ని ఏ విధంగా మార్చుకోవాలి, మన యాటిట్యూడ్ ఎట్లా మార్చుకోవాలనే దానికే చెప్తాను ఇక్కడ. చాలా చిన్న లాట్ సైజులు తీసుకుంటూ కూడా మంత్లీ 11% ఎర్న్ చేయడం అనేది, అంటే నాట్ ఈవెన్ మంత్లీ, ఓన్లీ 20 days, 20 daysలో 11% ఎర్న్ చేయడం అనేది ఈజీ అయినప్పుడు వై షుడ్ వి టేక్ రిస్క్? ఓకే, చెప్పండి, రిస్క్ తీసుకోవడం అవసరమా? లేదు కదా. ఎస్. ఓకే, సో ఓన్లీ థింగ్ ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఎనీ ఫైనాన్షియల్ మార్కెట్ సక్సెస్ అవ్వాలంటే మెయిన్ ఫార్ములా ఒకటేనండి, స్ట్రాటజీ ప్లస్ ఆపర్చునిటీ ప్లస్ డిసిప్లిన్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. ముందు మనకంటూ ఒక స్ట్రాటజీ ఉండాలి, ఆ స్ట్రాటజీ ప్రకారం మనకు ఒక ట్రేడ్ ఆపర్చునిటీ రావాలి, ఆ ట్రేడ్ ఆపర్చునిటీని డిసిప్లైన్డ్గా ట్రేడ్ చేయాలి. ఆ 3 జరిగినట్లయితే వీ కెన్ గెట్ సక్సెస్. అయితే ఆ స్ట్రాటజీ ఎట్లా వస్తుంది? టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఆ స్ట్రాటజీస్ మనం డెవలప్ చేస్తాం. టెక్నికల్ అనాలిసిస్లో మీరు ఎప్పుడైతే కొద్దిగా పర్ఫెక్ట్ అవుతారో స్ట్రాటజీస్ డెవలప్ చేయగలిగే స్టేజ్లో వస్తారు. మీకు ఈ ట్రైనింగ్లోనే 60% సెషన్స్ అయిపోయిన తర్వాత ఒక స్ట్రాటజీ మీరట్టుకు మీరు ఎలా డెవలప్ చేయగలరో నేను చూపిస్తాను. మీ చేత ఆ స్ట్రాటజీ డెవలప్మెంట్కి కావాల్సిన ఎక్సర్సైజ్ చేయిస్తాను నేను. సో ఆ విధంగా ఒక రా స్ట్రాటజీని తీసుకొని ఆ స్ట్రాటజీలో ఎక్కడెక్కడ లాసెస్ వస్తున్నాయో చూసుకొని
ఆ లాసెస్ని ఏ విధంగా అవాయిడ్ చేయొచ్చు, దానికి ఫిల్టర్స్ అప్లై చేసినట్లయితే అది ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీ అవుతుంది. ఆ స్ట్రాటజీని డిసిప్లైన్డ్గా మనం ట్రేడ్ చేసినట్లయితే వీ కెన్ గెట్ సక్సెస్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్. క్లియర్? ఓకే, నౌ కొద్దిగా టైం మనకుంది. ఫారెక్స్ ట్రేడింగ్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారనేది చూద్దాం. ఎవరు పార్టిసిపేట్ చేస్తారనేది తెలుసుకోవడం అవసరమా లేదా? అవసరమా లేదా? ఎస్. వై? ఎందుకు అవసరం? ఎనీవన్? ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఫారెక్స్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నాం. మనం ప్రాఫిట్ తీసినా, ఒకవేళ మనం నష్టపోయినా ఆ మనీ ఏమవుతుంది? మనం నష్టపోతే అది ఎక్కడికి వెళ్తుంది, మనం ప్రాఫిట్ తీస్తే ఎక్కడి నుండి వస్తుంది? ఇది ముందు మనకు తెలియాలి. మనం ప్రాఫిట్ తీసాము అంటే, నేను ట్రేడ్ చేసి ఒక సెంట్ ప్రాఫిట్ తీశాను అంటే అది నాకు అదర్ సైడ్ ట్రేడర్ నుండి నాకు వచ్చి ఉండాలి. ఒకవేళ నేను నష్టపోయాను అంటే అదర్ సైడ్ ట్రేడర్కి వెళ్తుంది. నేను బై చేసి ప్రాఫిట్ తీస్తే సెల్ చేసిన వాడి దగ్గర నుండి నాకు వస్తుంది. నేను బై చేసి లాస్ చేసినట్లయితే ఎవరైతే నాకు సెల్ చేశారో అతనికి ప్రాఫిట్ వెళ్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనీ అనేది ఇద్దరు ట్రేడర్స్ మధ్యలోనే జరుగుతుంది. లాభం వచ్చినా నష్టం వచ్చినా ఇద్దరు ట్రేడర్స్ మధ్యలో జరుగుతుంది. సో హూ విన్స్ ద మార్కెట్? ఇక్కడ ఎప్పుడు కూడా టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. ఇద్దరు ట్రేడర్స్ మధ్యలో టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. నేను బై చేశాడు అంటే అవతల వాడు సెల్ చేశాడు. నేను బై చేయడానికి నా దగ్గర ఒక స్ట్రాటజీ ఉన్నట్లే సెల్ చేయడానికి అవతల వాడి దగ్గర ఒక స్ట్రాటజీ ఉండాలి. సో ఎవరి స్ట్రాటజీ విన్ అయితే వాళ్ళు విన్ అవుతారు. సో అది తెలియాలంటే అసలు మార్కెట్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారో తెలియాలి. సెంట్రల్ బ్యాంక్స్ ఫస్ట్ వన్. ఇది ఎందుకు అంటే ప్రతి కంట్రీ తాలూకా వాళ్ళ ఇంటర్నల్ రిక్వైర్మెంట్స్ని మీట్ అవ్వడం కోసం సెంట్రల్ బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తాయి. ఇప్పుడు ఇండియా తీసుకుంటే మన ఇండియాలో ఉండే ఇంపోర్టర్స్ అండ్ ఎక్స్పోర్టర్స్ అందరి తాలూకా అవసరాలు తీర్చడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పనిచేస్తుంటుంది. అవసరమైన మేరకు డాలర్లు కొనడం కానీ అమ్మడం కానీ ఇవన్నీ కూడా ఆర్బీఐ ఇండియన్ సిటిజన్స్ తరపున చూసుకుంటుంది. అంటే ఫారెక్స్లో సెంట్రల్ బ్యాంక్ ప్రతి కంట్రీ తాలూకా సెంట్రల్ బ్యాంక్ పార్టిసిపేట్ చేస్తుంది హై వాల్యూమ్స్లో. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్, అంటే వీళ్ళు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్, బ్రోకర్స్, వీళ్ళంతా కూడా ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్. ఈ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అంటే వీళ్ళు ఆ కంపెనీస్లో ఉండేవాళ్ళు ఫండ్ మేనేజర్స్ ఉంటారు. హైలీ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్. ఒక్కొక్కరికి 1 lakh, 1.5 lakhs, 2 lakhs శాలరీస్ మీద చేస్తుంటారు వాళ్ళు. హైలీ ఎక్స్పీరియన్స్డ్. ఎందుకంటే పబ్లిక్ మనీ, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ మనీని ఈ ఫండ్ మేనేజర్స్ డీల్ చేస్తుంటారు. సో హైలీ ఎక్స్పీరియన్స్డ్ క్లయింట్స్, ట్రేడర్స్ హ్యూజ్ వాల్యూమ్స్లో పార్టిసిపేట్ చేస్తుంటారు వీళ్ళు. థర్డ్ వన్ ఎక్స్పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్. ఎక్స్పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్ ఎందుకు ట్రేడ్ చేస్తారు, ఏమైనా ఐడియా ఉందా? ఎనీవన్? ఎనీవన్? వై? ఎక్స్పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్ ఎందుకు ట్రేడ్ చేస్తారు, ట్రేడింగ్లో పార్టిసిపేట్ చేస్తారు? ఓకే, ఈలోపు మీరు కొద్దిగా అనలైజ్ చేయండి. ఎక్స్పోర్టర్స్ టు కన్వర్ట్ దేర్ ప్రాఫిట్స్ ఇంటూ హోమ్ కరెన్సీ. ఓకే, అది మనం చేయక్కర్లేదు, బ్యాంకర్ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. కరెన్సీ బ్యాలెన్స్ చేసుకోవడానికి, ఎస్, యాక్చువల్గా అమౌంట్ డిపాజిట్ అనేది బ్యాంక్ మన ఆర్బీఐ చూసుకుంటుంది, మనకేం అక్కర్లేదు. కానీ ఫ్యూచర్ ఫ్లక్చువేషన్స్ నుండి తట్టుకోవడానికి హెడ్జింగ్ చేస్తారు వాళ్ళు యాక్చువల్గా. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్, నేను
$100 చొప్పున ఒక్కొక్క మొబైల్ని ఓ 100 మొబైల్స్ నేను ఇంపోర్ట్ చేసుకోవాలనుకోండి. జపాన్ నుండో 100 మొబైల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి. $100 ఈచ్ అంటే $10,000 నేను పే చేయాలి. సపోజ్ నేను వాడికి ఆర్డర్ ఇచ్చినప్పుడు నాకు 100 యూనిట్స్ కావాలి అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఒక 3 మంత్స్ టైం అడిగాడు అనుకుందాం. 3 మంత్స్ పడుతుంది అన్నాడు. లేదు కొద్దిగా హైలోనే చూద్దాం. నాకు 1000 యూనిట్స్ కావాలి. 1000 యూనిట్స్ కావాలంటే $1,00,000 పే చేయాలి వాడికి. వాడు 1000 యూనిట్స్ డెలివరీ చేయడానికి 3 మంత్స్ పడుతుంది అన్నాడు. నేను ఈ రోజు ఉన్న కరెన్సీ ప్రైస్ని క్యాలిక్యులేట్ చేసుకొని 65 రూపీస్ ఉంది కదా, సో నాకు $1,00,000 అంటే 65 lakhs కాస్ట్ అవుతుంది. దాని మీద నాకు వచ్చే ట్యాక్సెస్ అవన్నీ ఏంటి, దాని మీద అన్ని పోతే నేను ఎంతకు అమ్మగలను ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసుకొని నేను ఈరోజు ఆ డీల్ పెట్టుకుంటాను. సపోజ్ ఎంఓయూ అగ్రిమెంట్ మీద సైన్ చేసాం, వాడు ఎక్స్పోర్టర్ నేను. 3 మంత్స్ తర్వాత వాడు మెటీరియల్ రెడీగా ఉంది డెలివరీకి అనేటప్పటికి, నేను డెలివరీ చేయమని అనే టైంకి బ్యాంకుకి వెళ్ళి $1,00,000 వాడికి పంపించండి పలానా అకౌంట్కి నేను అంటే నా బ్యాంక్కి వెళ్ళినప్పుడు బ్యాంకర్ 70 lakhs అడిగాడు అనుకోండి. అంటే ఈలోపు ఇండియన్ ఎకానమీ ఏమాత్రం వీక్ అయ్యి 65 రూపీస్ కాస్త 70 రూపీస్ అయిపోయింది అనుకోండి. అప్పుడు బ్యాంకర్ విల్ ఆస్క్ మీ టు పే 70 lakhs. 70 lakhs నన్ను పే చేయమని అడుగుతాడు. సో 70 lakhs పే చేయాలంటే ఇక్కడ నాకు 5 lakhs లాస్ కదా. దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం నేను ఏం చేస్తాను అంటే, ఫ్యూచర్లో నేను $1,00,000 కొనాలి కనుక ఈ రోజే నేను ఫారెక్స్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి 1 lakh యూనిట్స్ బై చేసేస్తాను నేను. అప్పుడు ఏమవుతుంది, 3 మంత్స్ తర్వాత మార్కెట్ వాల్యూ అది 70 రూపీస్ అయినప్పుడు నేను అక్కడ 70 lakhs పే చేయాలి. కానీ ఈ ట్రేడింగ్ ద్వారా 1 lakh యూనిట్ మీద ఒక్కొక్క యూనిట్ మీద 5 రూపీస్ చొప్పున నాకు 5 రూపీస్ ప్రాఫిట్ 5 lakhs వస్తుంది. సో ముందుగా నేను అనుకున్న 65 lakhs ప్లస్ ప్రాఫిట్ వచ్చిన 5 lakhs కలిపి 70 lakhs పే చేసి బ్యాంకర్కి అవతల అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేమని అంటాను. అవునా? అదే కానీ ఒకవేళ నేను మార్కెట్లో ఫారెక్స్లో పార్టిసిపేట్ చేయకపోతే నా పాకెట్లో ఇంకో 5 lakhs కలపాలి. అలాగే నాకు ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో అతను ఆఫ్టర్ 3 months తను ఏం చేయాలి, డాలర్స్ సెల్ చేయాలి కాబట్టి ఈ రోజే వెంటనే సెల్ చేస్తాడు అక్కడ. సో ఈ విధంగా ఎక్స్పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్ కూడా ఫారెక్స్ మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఫైనల్గా ఇండివిజువల్ ట్రేడర్స్ మనం ట్రేడ్ చేసేది చాలా లో వాల్యూమ్స్. ముందు అనుకున్న సెంట్రల్ బ్యాంక్స్, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్, ఎక్స్పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్ విల్ బిగ్ ఫిషెస్. మనం చాలా చిన్న చేపలు అండి. బిగ్ ఫిష్కి ఆపోజిట్ డైరెక్షన్లో కానీ మనం పొరపాటున వెళ్తే ఇంకా కనిపించం, మింగేస్తారు వాళ్ళు. సో వాళ్ళు ఇప్పుడు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారో అదే డైరెక్షన్లో కానీ మనం వెళ్ళినట్లయితే, సపోజ్ ఒక ఫిష్, బిగ్ ఫిష్ తిమింగలం అనుకుంటే దాని వీప్ మీద కూర్చొని మనం ట్రావెల్ చేయాలి. అర్థమైందండి? అంటే వాళ్ళు ఇప్పుడు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారో ఆ డైరెక్షన్లో మనం వెళ్ళడానికి ట్రై చేయాలి. అంటే దాని అర్థం ఏంటి, సెంట్రల్ బ్యాంక్స్ లేదంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్ వాళ్ళు ఈ టైంలో ఎలా ఆలోచిస్తున్నారో మనకు అర్థమైనట్లయితే వాళ్ళు ఏ విధంగా ట్రేడ్ చేస్తారో అదే విధంగా మనం ట్రేడ్ చేయొచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే, ఇఫ్ యూ వాంట్ టు విన్ ద మార్కెట్, థింక్ లైక్ ఏ ప్రొఫెషనల్ ట్రేడర్ లాగా మనం ఆలోచించాలి. దెన్ ఓన్లీ వీ కెన్ విన్ ద మార్కెట్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. రేపు మళ్ళీ దీని మీద ఇంకొకసారి కొద్దిగా డిస్కస్ చేద్దాం. ఈరోజు సబ్జెక్ట్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే రేపు ఫస్ట్ సెషన్లో, రేపు మీన్స్ రేపు సాటర్డే సండే హాలిడే అండి, మండే మళ్ళీ ఉంటుంది. ఈలోపు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకోండి. మండే మళ్ళీ అగైన్ ఫస్ట్ సెషన్ విత్ ఇన్ 5 minutesలో డౌట్స్ ఏమైనా ఉంటే డిస్కస్ చేద్దాం, క్లారిఫై చేసుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఓకే, ఈ రోజుకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఉంటే అడగండి ఇప్పుడు, లేదనుకుంటే మండే ఫస్ట్ సెషన్ బిగినింగ్లోనైనా డౌట్స్ చేసుకోవచ్చు. ఎనీ డౌట్స్ ఫర్ టుడే?
దట్ విల్ బి గివెన్ టు యూ. మనం డైరెక్ట్గా ఎప్పుడైతే మనం మార్కెట్లోకి ఎంటర్ అవుతామో, ఈ రోజు రేపు కొద్దిగా థియరీగా ఉంటుందండి. థియరీ అయిపోయిన తర్వాత కంప్లీట్గా టెక్నికల్ అనాలిసిస్ అంటే ప్రాక్టికల్గానే మనం చేస్తాం, ఆన్ చార్టే చేస్తాం. మనం ఏది డిస్కస్ చేసినా అది ఇమీడియట్గా చార్ట్ మీదకి వెళ్తుంది. సో చార్ట్ మీదే అనాలిసిస్ చేస్తాం. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నోట్ చేసుకోండి. మండే ఫస్ట్ సెషన్ బిగినింగ్లో ఆ డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. ఇది ఏదైతే వీడియో ఉందో ఈ వీడియో రికార్డెడ్ వీడియో నేను మీకు మెయిల్ పంపిస్తాను. అలాగే ఇప్పుడు మీరు చూసిన నోట్స్ను కూడా మీకు మెయిల్ పంపిస్తాను మళ్ళీ అందరికి కూడాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. బాయ్.